బెల్లీ ఫ్యాట్ తగ్గించండి, ఫ్యాట్ నుంచి ఫిట్కి కన్వర్ట్ అవ్వాలన్నది అందరికీ ఉంటుంది కోరిక. జిమ్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత 2-3 days ట్రెడ్మిల్, సైక్లింగ్, ఇవి బేసిక్స్ చేసేసరికి బాడీ పెయిన్స్ అన్న స్టార్ట్ అవుతాయి. 3rd day 4th డేకి మోటివేషన్ ఆల్మోస్ట్ డెడ్, పెయిన్స్ అనేవి పీక్స్లోకి వచ్చేస్తుంటాయి. 5th day 6th day ఫుల్ అయితే చాలు, 7th day నుంచి మీరు ఆటోమేటిక్గా కొప్పపోతారు అన్నది ఉంది కాన్సెప్ట్. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను చూసింది. సో హెల్త్ చూసినప్పుడు మీకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఈ లాక్డౌన్ 2 years ఏదైతే లాక్ అయినామో మనం, లేచి ఒక 6 months అయితే కంప్లీట్లీ లాక్డౌన్, అందరికీ పొట్టొచ్చింది. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాదు. ఇక్కడ ఆ ట్రామా ఏదైతే ఉందో, ఫిజికల్ షేప్ అనేది మనం మిస్ అయినాము. చాలా యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని రెసిస్టెన్స్ బ్యాండ్, హోమ్ వర్కౌట్స్ అన్నీ చూసి ఇంకా వాళ్ళకి ఎలానో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఫుడ్ కూడా మనకి చాలా లిమిటెడ్ దొరికేది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. 22 to 28 అట్లీస్ట్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అసలు జిమ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఫిట్ గా ఉండడం గురించి కానీ కాన్సన్ట్రేట్ చేయాలి. బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ అనేది ఒక కాన్ఫిడెన్స్. మనం కార్డియో వీక్తో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్. బికాస్ జిమ్ లో జాయిన్ అవ్వాలి, వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు మనం మెయిన్ గా వినేది నాన్ వెజ్ తినాలి ఆర్ ఎగ్ కన్స్యూమ్ చేయాలి. వుడ్ యూ సజెస్ట్ టు ది వెజిటేరియన్స్? లైక్ మనం బేసికలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నాన్ వెజిటేరియన్కి ఏంటి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఫుడ్లోనే. మనలా కాకుండా ఇంకొకరిలా కనపడాలి అన్న ఒక గోల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు యానిమల్ అనుకున్నా, లేదా ఎనీ ఫిలిం సెలబ్రిటీని చూసినా అరే మహేష్ బాబు లాగా బాడీ పెంచాలి, లేదా ప్రభాస్ లాగా బాడీ పెంచాలి. ఇక్కడ ఏమైనా యూజ్ చేస్తారా సప్లిమెంట్స్ లాగా? ఫస్ట్ థింగ్ యాక్టర్స్ ని మనం మోటివేషన్ వర్కే తీసుకోవాలి. కొన్ని అకాడమీస్ ఉన్నాయి లైక్ విజయవాడలో, మిమ్మల్ని తీసుకెళ్తారు, రా కేసెస్ మీ మొబైల్ అన్ని తీసేసుకుంటారు. సో మీకు ఏం చేపిస్తారు అక్కడ? అండర్ వెయిట్ చేపిస్తారు, నెలకి 10-15 kgs తగ్గిపిస్తా అంటారు. ఎలా? అక్కడి నుంచి పారిపోయి వచ్చిన క్లయింట్స్ కాల్ చేస్తారనమాట. సో దీన్ని చాలా మంది బిజినెస్ కింద మిస్యూజ్ చేస్తున్నారు. ఈ వెయిట్ లాస్ అవ్వాలి ఆర్ బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేయాలన్నా బేసిక్ నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. అది రియల్లీ హెల్ప్ఫుల్. మనం తీసుకున్న 1-2 cups వల్ల అసలు ఏం యూజ్ ఉండదు. గ్రీన్ టీ తాగని వెయిట్ లాస్ అయిపోతారంటే ఈజీగా నమ్ముతారు.